హాయ్ ఫ్రెండ్స్, నేను రత్నకుమార్. వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ. ఎస్, మీరు తమ్నెల్ మీద చూశారు. ఈ వీడియో కొంచెం సీరియస్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్కు సంబంధించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనుషులుగా ఇలాంటి మాటలు ఇలాంటివి మన దాకా వచ్చినప్పుడు మన నిర్ణయం ఎట్లా ఉంటుంది, మన అభిప్రాయం ఎట్లా ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. పైగా ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంది కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, మీరు ఇక తమ్నెల్లో చూసినట్లుగానే మహిళా మంత్రి కొండా సురేఖ గారు కేటీఆర్ని విమర్శించే క్రమంలో నాగార్జున గారు ఫ్యామిలీని విమర్శించినటువంటి మాటలు, వాళ్ళని ఇంక్లూడ్ చేసినటువంటి తీరు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారడమే కాదు, పెద్ద కాంట్రవర్సీగా మారింది. దాని గురించి చర్చ చాలా పెద్దగా జరుగుతోంది. కొద్దిసేపటి క్రితమే నాగార్జున గారు కూడా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన ఒక ట్వీట్ చేసి వెంటనే క్షమాపణ, అంటే మీ మాటలను వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటి, ఇండస్ట్రీలో ఎవరెవరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు ఈ విషయానికి ముందు అనే విషయాల్ని తెలుసుకునే ముందు అసలు కొండా సురేఖ గారు మహిళా మంత్రి ఏం మాట్లాడారు అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మాదాపూర్లో హైడ్రా ఇటీవల ఎన్ కన్వెన్షన్ కూల్చివేసింది కదా. ఆ ఎన్ కన్వెన్షన్ ను ఎప్పుడో కూల్చాల్సి ఉండే. అయితే ఆ ఎన్ కన్వెన్షన్ ను ఆపాలి అంటే, కూల్చివేయకుండా ఉంచాలి అంటే సమంతను నా దగ్గరకు పంపించాలి అని కేటీఆర్ నాగార్జుననే అడిగారట. నాగార్జుననే అడిగితే నాగార్జున కేటీఆర్ దగ్గరకు నువ్వు వెళ్ళాలి సమంత అనే విషయాన్ని సమంతకు చెప్పాడట. సమంతకు చెప్తే కేటీఆర్ దగ్గరకు నేను వెళ్ళను అనే విషయం సమంత నాగార్జునకు చెప్పడంతో నాగార్జున ఫ్యామిలీకి సమంతకు మధ్య గొడవ జరిగి, ఈ గొడవల కారణంగానే తర్వాత నాగ చైతన్యకు సమంతకు డైవర్స్ అయ్యాయి అనే స్టేట్మెంట్ ని మొత్తం ఆల్ శాటిలైట్ మీడియా ముఖంగా ఆమె నిర్మొహమాటంగా చెప్పేసింది. ఆ మాట అసలు ఆ మాట విన్న తర్వాత వింటుంటే సరే, ఈ విషయం ఆమె అలా మాట్లాడటానికి సంబంధించి వాస్తవానికి నాగార్జున గారి ఫ్యామిలీకి పొలిటికల్ వాళ్ళకి అసలు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, యాక్టరు, షోసు, బిగ్ బాస్ షోని చాలా సక్సెస్ఫుల్గా ఒక్క సీజన్ తప్ప, ఫస్ట్ సీజను రెండో సీజన్ తప్ప ఆల్మోస్ట్ ఒక 6-7 ఓటీటీతో కలిపి ఇప్పుడు చేస్తున్న హోస్టింగ్తో కలిపి మొత్తం 6 సీజన్లు, 7 సీజన్లు, ఇది 8వ సీజన్ కదా. 2 సీజన్లకు వేరే వాళ్ళు, ఎన్టీఆర్ ఒక సీజన్ ఉన్నాడు, నాని ఒక సీజన్ ఉన్నాడు. సో 6 సీజన్లేమో మెయిన్ స్ట్రీము, ఓటీటీలోనేమో ఒక ఇది, మొత్తం అట్లా 7 సీజన్ల వరకు కూడా ఆయన సక్సెస్ఫుల్గా హోస్టింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. వాళ్ళు పూర్తిగా బిజినెస్, సినిమా ఈ పరంగా ఉన్న మనుషులే కాదు, కానీ రాజకీయాల్లో ఏనాడు కనిపించలేదు, ఒక ఓటేసేటప్పుడు తప్ప. అలాంటి వ్యక్తుల్ని, వాళ్ళకి కేటీఆర్ని విమర్శించి, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు తిట్టుకుంటూ, బీఆర్ఎస్ వాళ్ళందరికీ పొలిటికల్ సర్కిల్స్లో వాళ్ళకు ఉన్నటువంటి విమర్శలు వస్తాయి. కానీ డైరెక్ట్గా ఒక కుటుంబాన్ని, సంబంధం లేని ఒక కుటుంబాన్ని తీసుకొచ్చేసి ఒక వ్యక్తికి వాళ్ళని అంటగట్టి పైగా ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది, దీని మీదే ప్రజెంటు పెద్ద దుమారం అనేది చెలరేగింది. ఒక చర్చ అనేది నడుస్తుంది, చాలా కాంట్రవర్సీగా మారింది. ఇక కొద్దిసేపటి క్రితమే ఈ విషయం మీద నాగార్జున గారు రియాక్ట్ అయ్యారు. తన కుటుంబం దాకా మాటలు వచ్చాయి కాబట్టి అన్న ఉద్దేశంతో ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఆయన పెట్టినటువంటి విషయం, ఆయన ఏం చెప్పారు అంటే, గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది నాగార్జున గారు చేసినటువంటి ట్వీట్. చాలా పద్ధతిగా, హుందాగా, ఎలాంటి ఇబ్బంది, బాధ అనిపించినప్పటికీ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి అసలు ఆయనకి వాళ్ళ కుటుంబానికి సంబంధమే లేనటువంటి విషయంలో వాళ్ళ కుటుంబాన్ని లాగినప్పటికీ కూడా తన యొక్క హుందాతనాన్ని ఎక్కడ కోల్పోకుండా ఈ ట్వీట్ చేశారు. దీని మీద కొద్దిసేపటి క్రితమే ఇంకా వరుసగా సినీ ప్రముఖులందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. ప్రకాష్ రాజ్ గారు కూడా
ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమా ఆడవాళ్ళంటే ఎంత చిన్న చూప, జస్ట్ ఆస్కింగ్ అని ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. ఇట్లా ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా వరుసగా ట్వీట్స్ అనేవి వస్తున్నాయి రకరకాలకి. ఇప్పుడు మహిళా ఆల్రెడీ ఇంకా లేడీస్ కు సంబంధించి పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా దీని మీద ట్వీట్ చేస్తూనే ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సో మరి మహిళా మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆ వ్యాఖ్యలు ఎట్లా అనిపించినాయి, నాగార్జున గారి ట్వీట్ గురించి విన్నారు. వాస్తవానికి బిగ్ బాస్ షోని మనం సాటర్డే సండే ప్రతి 2 రోజులు కూడా సాటర్డే సండే అరే మా అభిప్రాయాలు మొత్తాన్ని కూడా మా తరపున తీసుకెళ్లి హౌస్ మేట్స్ కి తెలియజేస్తూ ఉంటారు. ఎవరెవరు ఎక్కడ మిస్టేక్స్ చేశారు, ఎక్కడెక్కడ వీళ్ళని ఈ విషయాల్లో అడగాలి, వీళ్ళని ఈ విషయాల్లో కడిగి పారేయాలని మన మనసులో ఉన్నటువంటి విషయాలు మొత్తాన్ని కూడా తీసుకెళ్లి అంటే బిగ్ బాస్ ప్రేమికులుగా మనం సో ఇలా చేస్తున్నటువంటి వ్యక్తి ఫ్యామిలీలో ఆల్రెడీ హైడ్రా అనేది ఒక ఇబ్బంది పెట్టిన హైడ్రా కూల్చివేతలు జరిగినప్పుడు అరే ఇప్పుడు వాళ్ళకి కన్వెన్షన్ కూల్ చేశారు, ఈ ఎఫెక్ట్ ఏమన్నా హోస్టింగ్ మీద ఉంటుందా, కొద్ది రోజుల్లోనే బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవ్వబోతుంది, మరి ఎట్లా చేస్తారు ఏంటో అని ఒక సస్పెన్స్ అప్పుడు అనిపించినప్పటికి కూడా ఆయన ఏ మాత్రం దాన్ని మనసులో పెట్టుకోకుండా అది ఎక్కడా చూపించకుండా హోస్టింగ్ పరంగా కూడా యాజ్ యూజువల్ గా దుమ్ము లేపుతూ చక్కగా హోస్టింగ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఇలాంటిది డైరెక్ట్ గా ఫ్యామిలీనే ఇంక్లూడ్ చేసి ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత రే ఏంటి ఇలా అనేస్తున్నారు, వరుసగా ఆయనకి ఇలా జరుగుతున్నాయి ఏంటి అని ఒక ఫీలింగ్ వచ్చింది. సో అది నన్ను బాగా తట్టి లేపింది వీడియో చేయటానికి. ఎస్, మీకు ఏమనిపిస్తుంది ఈ వ్యవహారంలో, మీ యొక్క అభిప్రాయం ఎట్లా ఉంది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వర్షన్ నేను చెప్పాను, ఖచ్చితంగా అది కొంచెం ఇబ్బంది కలిగించింది, బాధ కలిగించింది అనే విషయం చెప్పాను కదా. మీకు ఎలా రియాక్ట్ అవ్వాలనిపిస్తే అట్లా రియాక్ట్ అవ్వండి కామెంట్స్ రూపంలో, లైక్ చేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ నచ్చుతుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.